మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల కంటే ఐపాక్ అంటే అపార నమ్మకం. నమ్మితేనే నాశనం అవుతారనే నానుడి ఉంది. దేన్నైనా గుడ్డిగా నమ్మటం, అలాగే వ్యతిరేకించడం చేయకూడదు. అన్నీ ఆలోచించి మంచి చెడులపై అంచనాకు రావాల్సి ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపటానికి ఒక ప్రైవేట్ సంస్థ కావాలని ఆలోచించారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీం 2019 ఎన్నికల కోసం పనిచేసింది. ఆ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ సీట్లను సొంతం చేసుకోవటానికి తన పాదయాత్ర కంటే పీకే టీం కృషే కారణమని జగన్ సైతం నమ్మారు. వైసీపీకి 2024 ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడటానికి 2019లో అపరిమితమైన అధికార బీజం వేసింది. వైసీపీకి ఎన్నికల్లో పనిచేయటానికి పీకే స్థానంలో ఐపాక్ వచ్చింది. పళ్ళోడు కొట్టుకోవటానికి ఏ రాయైతే ఏంటి అన్న చందంగా మారింది. వైసీపీ నాయకులపై ఐపాక్ పెత్తనం ప్రారంభించింది. దీంతో నాయకుల్లో విసుగు, ఆగ్రహం మొదలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఏం చేయాలో ఐపాక్ టీం నిర్దేశించటం, దాన్ని అమలు చేయాలని జగన్ ఆదేశించటంతో వైసీపీ పతనం ప్రారంభమైంది. రాజకీయాల్లో తలపండిన రాజకీయ నాయకులను కూడా ఐపాక్ టీం ఆడించటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు అసలు తమ నియోజకవర్గాల్లో ఐపాక్ అడుగే పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు లేకపోలేదు. అంతిమంగా ఐపాక్ టీం నియోజకవర్గాల వారీగా నివేదికలు ఇవ్వటం, వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక మొదలు పార్టీలో చేరికలను కూడా జగన్ చేపట్టారు. వైసీపీకి పునాది లాంటి కార్యకర్తల్ని, గ్రామ, మండల, నియోజకవర్గాల నాయకుల్ని విస్మరించి ప్యాకేజీ కోసం పనిచేసే ఐపాక్ టీం జగన్కు మద్దతిచ్చింది. అసలు ఐపాక్ టీంకు రాజకీయాలు ఏం తెలుసని వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని తమకు జగన్ ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావటం లేదని వైసీపీ నాయకులు విమర్శించే పరిస్థితి. సూటు బూటు 2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే చాలు వాళ్లకు రాజకీయాలు బాగా తెలుసని జగన్ పిచ్చి భ్రమలో ఉన్నట్టున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా మళ్ళీ అదే టీంను మళ్ళీ నియమించుకున్నారంటే జగన్ను ఏమనుకోవాలి? ఇప్పటికైనా జగన్ నమ్ముకోవాల్సింది పార్టీ నాయకులు, కార్యకర్తలనే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవాల గురించి వాళ్లకు తెలిసినంతగా మరెవరికూ తెలియదు. ప్యాకేజీ కోసం పని టీంలు మెచ్చుకోలు నివేదికలు ఇస్తాయే తప్ప నిజాలు చెప్తాయని అనుకోవటం అవివేకమే. తన శ్రేయస్సును కోరుకునేది, కష్ట నష్టాల్లో పార్టీని భుజాన మోసేది కార్యకర్తలు, నాయకులే. మానసికంగా దగ్గరయ్యే వాళ్లను వదిలేసి డబ్బు కోసం మాయమాటలు చెప్పే ఐపాక్ టీం పీడను ఇప్పటికైనా విడిపించుకోకపోతే జగన్ మాటల్లో చెప్పాలంటే వైసీపీని ఆ దేవుడే కాపాడాలి. For more updates, please subscribe Dota Media.